నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో రైతులందరికీ శుభవార్త. ఎప్పుడెప్పుడు ఆ రైతు భరోసా వస్తుందా, పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు మా అకౌంట్ లో ఎప్పుడు జమ అవుతాయా అని ఎదురు చూస్తున్న రైతులందరికీ శుభవార్త తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. రైతు భరోసా డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ అకౌంట్ లో డబ్బులు అనేది జమ అవుతున్నాయి. మరి ఎప్పుడు డబ్బులు జమ అవుతున్నాయి, అలాగే ఈ రైతు భరోసా అనేది మీకు 3 విడతల్లో ఇస్తున్నారు. మొదటి విడతల్లో ఎవరికి ఇస్తారు, రెండో విడతలో ఎవరికి ఇస్తారు, మూడో విడతలో ఎవరికి ఇస్తారు అనేది పూర్తి సమాచారం, పక్కా సమాచారం ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. తప్పకుండా వీడియోని చివరి దాకా చూసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తెలంగాణలోని రైతు భరోసా గత మున్సిపల్ ఎలక్షన్ నుంచి ముందుకు వస్తూ ఉంది. డేట్స్ మారుతూ వస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు అని డేట్ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నారు. చివరికి మనకు ఒక డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా డేట్ అనేది అనౌన్స్ చేశారు. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని మీద సిగ్నేచర్ చేయడం జరిగింది. ఫైనల్లీ మీకు ఈ నెల 22వ తేదీన మీ అకౌంట్ లో డబ్బులు అనేది పడుతున్నాయి. సో మొదటి విడత కింద అంటే 3 విడతల్లో ఈ డబ్బులు అనేది మీకు ఇస్తారండి. మొదటి విడత కింద ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతులకు ఖాతాల్లోకి 6,000 రూపాయలు జమ చేస్తున్నారు. అంటే మొదటి విడతలో ఎకరం వరకు ఉన్న వాళ్ళకు మాత్రమే వేస్తారు. దాదాపుగా 70 లక్షల మంది రైతులు అనేది ఎకరం ఉన్న వాళ్ళైతే ఉన్నారు తెలంగాణలో. వాళ్ళ ఖాతాలో 6,000 రూపాయలు ఈ నెల 22వ తేదీన వేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 3,590 కోట్లు వెచ్చించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ 3,590 కోట్లు ఈ మొదటి విడత కోసమే ఖర్చు అవుతుంది. తర్వాత ఈ మొదటి విడత వేసిన తర్వాత ఆ తర్వాత 20 రోజుల తర్వాత మీకు రెండవ విడత వేస్తారు. ఈ రెండవ విడతలో 2 నుంచి 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళ అకౌంట్ లో జమ అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరు లోపు అంటే ఏప్రిల్ చివరి వారంలో 3వ విడత కింద మీకు డబ్బులు మిగతా అంటే 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా 3వ విడత కింద మీకు ఆ డబ్బులు అనేది జమ అవుతాయి. సో రైతు భరోసా అనేది మనకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే మనకు మున్సిపల్ ఎలక్షన్ నుంచి కొంత లేట్ అయిపోతుంది, ఏమనుకోవద్దు కొంచెం. ఎందుకంటే ఆ బడ్జెట్ మొత్తం ఆ ఎలక్షన్ లో ఖర్చు అవడం జరిగింది. అటు ఇటుగా ఎక్కడ కాకుండా అని చెప్పేసి కూడా ప్రభుత్వం అనేది ఈ పక్క ప్రణాళికతోటి ఇప్పుడు ఈ 22లో మొదటి విడతకుండా ఎకరం ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు అన్ని 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి అందరికి ఒకేసారి వేయడం అంటే దాదాపుగా 9,000 కోట్లు అనేది డబ్బు ఖర్చు అవుతుంది. సో అంత బడ్జెట్ ఇప్పుడు తెలంగాణ దగ్గర ఉండడం కష్టం. ఇప్పుడు అంతమందికి వేయలేని పరిస్థితి ఉంది కాబట్టి సో ముందు మొదటి విడత కింద వీళ్లకు ఈ ఎకరం లోపు ఉన్న వాళ్ళకు వీళ్ళకు డబ్బులు వేద్దాము. దానికోసమే 3,590 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ డబ్బులు సమకూర్చుకొని ఆ తర్వాత 2-3 ఎకరాల వాళ్ళకు వేస్తాము. ఆ తర్వాత నెలాఖరు లోపు మిగతా డబ్బులు కూడా సమకూర్చి మొత్తం డబ్బులు అనేది కూడా వాళ్ళకు మిగతా వాళ్ళకు కూడా వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే మీ 3 విడతలుగా ఈ రైతు భరోసా మీకు ఇటు ఇస్తున్నారు అనమాట. సో పెట్టుబడి సాయం కింద ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో ఎకరంలో ఉన్న వాళ్ళు ఈ మొదటి విడత కింద మీరు 6,000 రూపాయలు తీసుకుంటారు. సో మీ అకౌంట్ లో ఆటోమేటిక్ గా జమ అవుతాయి. సో ఒకవేళ జమ కాని వాళ్ళు అది ఎలా చెక్ చేసుకోవాలంటే కూడా నేను ఒక వీడియో క్లిక్ చేశానండి. ఆ వీడియో లింక్ ఇచ్చాను నేను. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ డెఫినెట్ గా వీడియో మీకు ఎలా చెక్ చేసుకోవాలి, మీ ఆధార్ కార్డు అది క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీకు డబ్బులు పడ్డాయా లేదని 22వ తేదీన సాయంత్రం కోసం మీరు చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి. ఓకేనా? సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీ చుట్టుపక్కల రైతులు ఇది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేసి ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. చిన్న అప్డేట్స్ కూడా అందులో పెడుతూ ఉంటాను కాబట్టి సో మీకు అందులో చిన్న అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది కూడా. సో ప్రతి పథకం గురించి కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వాట్సాప్ లింక్ లో వెంటనే జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్క అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం.